బ్యాక్ టు న్యూస్. తిరుపతిలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభ ప్రారంభం కానుంది. ఈ సభలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ చేయనున్నారు. వారాహి సభ ఏర్పాట్లపై మరింత సమాచారం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ జనసేన నాయకులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పర్యటించున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్లో ఈ వరాహి బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ బుక్ను చేతిలో పెట్టుకొని దాంట్లో ప్రసంగించిన నేపథ్యంలో అసలు ఇంతకీ ఆ డిక్లరేషన్ బుక్లో ఏముంది, వరాహి బుక్ అంటూ కూడా ఇట రాజకీయ నాయకులు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికీ నిన్న పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు తిరుమలలో ఏదైతే జరిగిందో కల్తీ నిజ వివాహం కావచ్చు ఇటే విషయాలన్నిటిపైన కూడా 11 రోజుల పాటు దీక్ష చేపట్టి ఈ రోజుతో 11 రోజుల దీక్ష ముగించుకొని ఫస్ట్ తిరుపతిలోని ఈ జ్యోతిరావు పూలే సర్కిల్లో సభ ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా ఈ వారాహి డిక్లరేషన్ అంటే ఏంది, ఆ బుక్లో ఏముండబోతోంది సార్? ఓం నమో వెంకటేశాయ. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాదు, ఈ యొక్క వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి ఒక ధార్మిక క్షేత్రమైన తిరుమలలో ఆ ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా మార్చారనే విషయాన్ని పలుమార్లు సభల్లో చెప్పడం జరిగింది. శ్రీవాణి టికెట్ అని చెప్పి 10,500 రూపాయలు భక్తుల వద్ద కలెక్ట్ చేసి 500 రూపాయలు దేవుడికి ముట్టజెప్పి ఆ 10,000 రూపాయలని ఏం చేస్తున్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో దాని గురించి ప్రస్తావన చేశారు. అలాగే స్వామివారికి జరిగే కైంకర్యాలు, మంగళవారం అష్టల పాద పద్మారాధన సేవ, బుధవారం శాస్త్ర కలశాభిషేక సేవ, గురువారం తిరుప్పావడి సేవ, ఈ సేవలందరూ కూడా కొన్ని వందల సంవత్సరాలుగా స్వామివారికి జరుగుతూ ఉంటే నిర్వర్తిస్తూ ఉంటే ఎలా ఆపారనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ఇది ధార్మిక క్షేత్రమా వ్యాపార క్షేత్రమా అని పలు సభల్లో సూటిగా తిరుమల గురించి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని దోపిడీలు, శాండ్ దోపిడీ, ల్యాండ్ దోపిడీ, బ్రాండ్ దోపిడీ, అంటే శాండ్ దోచారు, బ్రాండ్ అంటే బ్రాందీలో డబ్బులు దోచారు, అలాగే రెడ్ శాండల్ దోచారు. ఇవన్నీ దోపిడీలు ప్రజల నుంచి దోచుకోవడమే కాకుండా ఆ దేవదేవుడి దగ్గర కూడా దోపిడీ మొదలుపెట్టారు. ఆ దోపిడీని ప్రజలను దోచడం కాకుండా దేవుడిని దోపిడీ చేసినందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, జగన్మోహన్ రెడ్డి నిన్ను అతపాతాలను తొక్కుతాను, వైఎస్ఆర్సీపీ లేకుండా చేస్తానని, ఆ విషయంలో ధర్మం వైపు నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి వెనకాల దైవం నిలబడింది. వాళ్ళు మట్టుపాయం అయిపోయారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 151 నుంచి 11కి దిగజారిపోయిందంటే వాళ్ళు చేసిన అకృత్యాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ప్రజలనే కాదు దేవుణ్ణి కూడా దోచడానికి భయపడలేదు. అటువంటి తిరుమలలో జరిగిన ఈ యొక్క ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా ఎలా చేశారు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళనే విషయాన్ని క్లియర్గా ఈ డిక్లరేషన్లోను ఈరోజు సాయంత్రంలోనూ పవన్ కళ్యాణ్ గారు మాటల ద్వారా అందరూ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఈ ధార్మిక క్షేత్ర పవిత్రత గురించి వాళ్ళు చేసిన తప్పులు, గత పాలనలో ఏదన్నా తప్పులు జరిగింటే క్షమించండి స్వామి, భక్తులను ప్రజల మీద క్షమించండి అని ఆయన మాల వేసి ఆయన సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నడిచి కొండకెళ్ళి ఆయన మొక్కుబడి తీర్చుకొని ఆయన ఆ మాలను తీయడం జరిగింది నిన్న. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా తిరుమల పవిత్రతను, తిరుమల ధార్మిక క్షేత్రం యొక్క పవిత్రతను అందరికీ తెలియజేస్తూ ఆ క్షేత్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే ఆయన మాటల్లో మనందరం కూడా వినాలి. అది సాయంత్రం 4 గంటలకు మన జ్యోతిరావు పూలే సర్కిల్లో తిరుపతిలో భారీ బహిరంగ సభ. ఈ సభకు జిల్లా వ్యాప్తంగా కాదు, రాయలసీమ వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవడమే కాకుండా ఈ ధార్మిక క్షేత్రం గురించి ఆ దేవదేవుణ్ణి పూజించే పవన్ కళ్యాణ్ గారి నోటి మాటల ద్వారా మనందరం వేచి చూడాలని తెలియజేస్తున్నారు. మరికొంతమంది కూడా జనసేన నాయకులు ఉన్నారు, నగర అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరి ఎన్ని విషయాలు తెలుసుకుని ఈ రెడ్ బుక్ అనేసి అంటున్నారు. వరాహి డిక్లరేషన్తో పవన్ కళ్యాణ్ నిన్న స్వామివారి ముందు కూడా ఈ రెడ్ బుక్ని పెట్టి పూజలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెడ్ బుక్లో అంటే వరాహి డిక్లరేషన్ బుక్లో అసలు ఏముండదంటారు, ఇందుకు ఎటువంటి చర్యలు ఉండబోతుంది, దాని గురించి ఏం అంశాలు ఉంటాయి? రెడ్ బుక్ అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించి తిరుమలలో అణువణువున తిరుమల పుణ్యక్షేత్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, దేవుడికి ఎలాంటివి నైవేద్యాలు పెట్టాలి, ఎలాంటి పవిత్రత కాపాడాలని చెప్పని వారాహి డిక్లరేషన్ బుక్లో గత 11 రోజులుగా తిరుమలకు సంబంధించిన అన్ని విషయాల్ని కూడా
ఆయన గ్యాదరింగ్ చేసి వాటిని రాతపూర్వకంగా రాసుకొని ఆ రాతపూర్వకంగా ఈరోజు సాయంత్రం బహిరంగ సభలో భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే విధంగా దేవుడికి వీళ్ళు చేసినటువంటి ద్రోహాలు ఏవైతే ఉన్నదో అవన్నీ కూడా ప్రజలకి వివరించే విధంగా ఆ రెడ్ బుక్ ఆయన చేతులారా రాసుకురావడం కూడా జరిగింది. ఆ రెడ్ బుక్లోని ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే తిరుమలకి సంబంధించిన ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు, ప్రతి ఒక్క నైవేద్య కార్యక్రమాలు, ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, గత ప్రభుత్వంలో ఈ సేవలన్నీ వీళ్ళు ఎందుకు ఆపేశారు, దేవుడికి ఇష్టమైన సేవలన్నీ కూడా వీళ్ళ ఇష్టానికి ఆపేశారు, ఎందుకు ఆపేశారు, ఇవన్నీ భక్తులకి ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ యొక్క రెడ్ బుక్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది మొత్తం మీద అంటే బాల అభిమానులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. బాల అభిమానులు అంటే పవన్ కళ్యాణ్కి కావచ్చు, అదేవిధంగా కూటమి నేత, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ చిన్న బాలుడు ఏదైతే చెప్తున్నా అతను మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బాబు చెప్పు బాబు, నువ్వు ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ సభకు వచ్చింటావు? ఓం శ్రీ వెంకటేశాయ, ఆపద్ బాంధవ గోవింద, అనాథ రక్షక గోవింద, పాప నియోజన గోవింద, దృష్టి కృపాశకుడైన అనంత క్రోడి బ్రహ్మాండ నాయక శ్రీ విష్ణుమూర్తిని వేడుకుందాం. 1700 సంవత్సరాల కిందట ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పరమ పవిత్రమైనది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే 1.1 బిలియన్ల హిందూ భారతీయుల విశ్వాసానికి నిజ రూపమైనది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తి అంటే సనాతన ధర్మానికి పవిత్రమైనది స్మరణ. తిరుమలలో తొలి ప్రాధాన్యత స్వామివారి దర్శనం, రెండో ప్రాధాన్యత లడ్డు ప్రసాదానం. లడ్డు అంటే స్వామి అనుగ్రహం, అంత పవిత్రమైనది లడ్డు. ఊరు ఆడ కళ్ళకు అద్దుకొని తినే లడ్డుని ఈ రోజు అపచారానికి పాల్పడ్డారు. కలియుగ దైవం పట్ల వ్యతిరేకం పెంచుకుంటే నాశనం అయిపోతాం. ఇది సృష్టి ధర్మం. మతాలు ముఖ్యం కాదు, ధర్మం ఒకటే ముఖ్యం. మనిషి యొక్క మమకారాలు ముఖ్యం. ఇది భారతదేశం యొక్క సందేశం. జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ అన్న, జై జై లోకేష్ అన్న. యువగలం మనగలం ప్రజాబలం. జై జనసేన, జనసేన మనసేన మనందరి సేన. జై పవన్ కళ్యాణ్. చూసుకుంటే ఈ వరాహి డిక్లరేషన్ ఫామ్ బుక్ యొక్క మొత్తం మీద ఏదైతే మన నగర అధ్యక్షులు చెప్పినట్టు చూస్తే అంటే హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగానే మొత్తం కూడా పొందుపరుచుంటారు. అందులో భాగంగానే దేశ యొక్క ప్రజలందరూ కూడా ఇటు శ్రీవారి దర్శనానికి సంబంధించి, నైవేద్యాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇంకెవరైతే గతంలో తప్పులు చేస్తుంటారో వాళ్ళందరిపైన కూడా చర్యలు చేపట్టే విధంగానే ఆ రెడ్ బుక్లో ఉంటాయని చెప్పేసి కూడా జనసేన నాయకులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి నుంచి. జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రం కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి జరిగింది. అభిమానులకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. ప్రారంభోత్సవానికి హాజరైన సినీ నటి ప్రియాంక మోహన్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. ఈ ఘటనలో ప్రియాంక ప్రమాదం నుంచి తప్పించుకోగా ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఝాన్సీ రెడ్డి కాలుకు పెద్ద గాయం కాగా హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రం కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి జరిగింది. అభిమానులకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. ప్రారంభోత్సవానికి హాజరైన సినీ నటి ప్రియాంక మోహన్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. ఈ ఘటనలో ప్రియాంక ప్రమాదం నుంచి తప్పించుకోగా ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఝాన్సీ రెడ్డి కాలుకు పెద్ద గాయం కాగా హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. తొర్రూరులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. పవన్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని కాసం షాపింగ్ మాల్ నూతన ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడికి వేలాది మంది ఒకేసారి రావడము, ఆ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులంతా వేదికపైకి ఎక్కి అభివాదం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వేదిక కుప్పకూలడంతో వచ్చినటువంటి సినీ నటి ప్రియాంక మోహన్, అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి ఇద్దరు కూడా వేదికపై ఉండడంతో కుప్పకూలి పడ్డ సమయంలో ఇద్దరు కూడా కింద పడిపోయారు. ఈ తరుణంలో ప్రియాంక సేఫ్ గా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డికి మాత్రం కాలు, చేయి రెండింటికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. అయితే ప్రాథమికంగా అక్కడ తొర్రూరు పట్టణంలో చూసిన వైద్యులు చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యడం, ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ కు తరలించాలని సూచించిన నేపథ్యంలో హైదరాబాద్ కు తరలించారు. అయితే వరంగల్లో ప్రముఖమైనటువంటి కాసం షాపింగ్ మాల్స్ వారు తొర్రూరు పట్టణంలో కొత్త షాపింగ్ మాల్ ను ఈ రోజు ప్రారంభించారు. ప్రారంభించడానికి ఇరువురిని ముఖ్య అతిథులుగా పిలిచారు. ఈ తరుణంలో సినీ నటి ప్రియాంక మోహన్ ను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డిని పిలిచారు. ఇద్దరు కలిసి అక్కడికి వచ్చినటువంటి వారి అభిమానులు కావచ్చు, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వేదిక కుప్పకూరడంతో అయితే అటు షాపింగ్ మాల్ యాజమాన్యం కావచ్చు, అక్కడికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఘటనలో ప్రమాదవశాత్తు అయితే ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్ అయితే జరగలేదు పవన్. అయితే మైనర్ గా జరిగిన ఆ ప్రమాదంలో మాత్రం ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు అయితే అందరూ సేఫ్ గా ఉన్నట్లు అక్కడ తొర్రూరు పట్టణంలోని హాస్పిటల్ వైద్యులు తెలపడంతో అయితే కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఝాన్సీ రెడ్డికి మెరుగైన చికిత్స నిమిత్తం అయితే హైదరాబాద్ కు తరలించారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. పిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మహేష్ నిజామాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభాస్థలం నుంచి సహకార కార్పొరేషన్ చైర్మన్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎన్నిక తర్వాత తొలిసారిగా తన సొంత
జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు సహకార లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది రేపు మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ఈ నిజామాబాద్ బిడ్డ ఈ రాష్ట్ర కాంగ్రెస్కు రథసారథిగా మారిన తర్వాత వస్తున్న సందర్భంలో ఘనంగా సన్మానించడానికి మా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, షబ్బీర్ అలీ గారి పర్యవేక్షణలో మిగతా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏకతాటిపై పనిచేస్తూ రేపు ఒక బ్రహ్మాండమైన స్వాగతాన్ని పలికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ ఆశలతో ఆలోచనతో ఇచ్చిందో ఆ ఆలోచనలకు అనుగుణంగా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని తెలియజేస్తూనే ఒక బ్రహ్మాండమైన స్వాగతాన్ని తద్వారా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ సేవ్ చేసే విధంగా అది మహేష్ అన్నకు గిఫ్ట్గా ఇద్దామనే ఆలోచనతో రేపు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. అందులో మా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ మండల ప్రెసిడెంట్ నుంచి మొదలుకుంటే గ్రామశాఖ అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని విభాగాల అధ్యక్షులతో పాటు ప్రతి ఒక్కరు ఎవరి పర్యవేక్షణలో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ సభను రేపు బ్రహ్మాండంగా విజయవంతం చేద్దామనే ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా మహేష్ అన్నకు ఈ స్వాగతం ద్వారా అధిష్టాన వర్గానికి మహేష్ అన్న తరపున కృతజ్ఞత తెలిపే సభగా మేము భావిస్తున్నాం. అంటే ఢిల్లీ నుంచి ఇంకా ఎవరైనా ప్రముఖులు వస్తున్నారా, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు, అదేవిధంగా కొంతమంది ఏఐసిసి వాళ్ళు కూడా వస్తారు, కానీ కొంత లిస్ట్ రాలేదు. 7 మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం రేపు నిజామాబాద్కు రాబోతున్న సందర్భంలో వారందరికీ కూడా స్వాగత సత్కారాలు అందించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది వచ్చే అవకాశం? కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 20 నుంచి 25 వేల మంది ఇక్కడ సభాస్థలి వద్ద, ర్యాలీలో 10-15 వేలు, సుమారు 40-50 వేల మందిని మేము వస్తారని అంచనా వేస్తున్నాం. కంపల్సరీ వస్తారు. ఎట్లా ఉండబోతున్నాయి రేపు కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. పార్టీ ఆలోచనలకు అనుకూలంగానే అన్ని వర్గాలను ఏకతాటిపై తీసుకురావాల్సిన ఉద్దేశం ఉందని ఏ రోజైతే ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని చెప్పిండో దానికి అనుకూలంగానే ఈ జిల్లాలో కూడా అన్ని వర్గాలను, అన్ని మతాలను ఏకతాటిపై తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగానైతే ఉండేనో ఆ పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు మాతో పాటు పెద్దలు మహేష్ అన్న గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాం. రెండోసారి నిజామాబాద్ జిల్లాకి పిసిసి వచ్చింది కదా, ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా బాగుంటుంది. పిసిసి అధ్యక్షుడు అంటే అది ఈ కాంగ్రెస్ పార్టీలోనే అత్యున్నతమైన పదవి. అది మహేష్ అన్న గురువు గారు డి శ్రీనివాస్ గారికి వచ్చింది, తర్వాత మహేష్ అన్నకు వచ్చింది. ఖచ్చితంగా అదృష్టవంతుడు మహేష్ అన్న. ఆ స్థితిలో అదృష్టం అంటే దశాబ్దాల కాలంగా ఆయన పడ్డటువంటి శ్రమ, కఠోరమైన దీక్ష, వాటన్నిటి ఫలితమే ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా నిలబడ్డాడని మేము భావిస్తున్నాం. ఒక అధ్యక్షుడిగా కాంగ్రెస్ శ్రేణులకు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? కాంగ్రెస్ శ్రేణులకు ఇచ్చే సందేశం ఒక్కటే, ఎవరైనా పనిచేస్తే దీర్ఘకాలిక ఓపికతోటి పనిచేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. అందుకు మహేష్ అన్ననే ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ. మహేష్ అన్నను ఆదర్శంగా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్నా లేకున్నా మనం పనిచేస్తూ నిబద్ధతతో పనిచేస్తూ పోదాం. పదవులు వాటంతట అవే మన దగ్గరకు వస్తాయని. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా ప్రతి కార్యకర్త ఏం చేస్తుండని ఆలోచిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మంత్రులు వచ్చే అవకాశం? 7 మంది మంత్రులు వస్తున్నారు. ఇది మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో, పిసిసి చీఫ్గా ఎన్నిక తర్వాత తొలిసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఘనంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు అయితే భారీగానే చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్, పాత ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 20 నుంచి 25 వేల మంది ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడికి రానున్నారని చెప్పేసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తానికైతే భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రేపు జరగనున్నటువంటి ఈ కార్యక్రమానికి 7 మంత్రులు, అలాగే ఢిల్లీకి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనున్నారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే